తెలంగాణ రాజకీయాల్లో నేడు బిగ్ మండే. మున్సిపల్ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి కొనసాగిన ఉత్కంఠ నేటితో పీక్స్ కు చేరుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నేడు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగా మరికొద్ది గంటల్లోనే మున్సిపల్ పీఠాలు దక్కించుకుని అసలు సిస్సులైన పరోక్ష ఎన్నిక జరగబోతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతో నిర్వహించిన కీలక జూమ్ మీటింగ్ లో ఆయన క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో మనదే పైచేయి కావాలి, ఒక్క మున్సిపాలిటీని కూడా వదులుకోనేది లేదు అంటూ సీఎం శ్రేణులు ఉత్సాహపరిచారు. ముఖ్యంగా హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు ప్రత్యేక ఊహాలు అమలు చేయాలని, స్వతంత్రులు ఎవరైనా వస్తే పార్టీలో చేర్చుకోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. రైట్ వాసు, ఈ రోజు మరి మేయర్, చైర్మన్, డిప్యూటీ వైస్ చైర్మన్ కి కూడా ఎన్నిక కాబోతుంది. ఇప్పటికే సీఎం దిశానిర్దేశం కూడా చేశారు మంత్రులకి. అయితే ఇందులో కూడా కాంగ్రెస్ దే పై చేయి ఉండొచ్చు అనుకోవచ్చా? వినైనా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మేయర్లు, చైర్మన్లకు సంబంధించి ఎన్నిక జరగబోతోంది. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి నిన్న రాత్రి, ఈ రోజు ఉదయం కూడా రెగ్యులర్ గా మంత్రులతో మరోపక్క కీలక కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా జూమ్ లో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రధానంగా మేయర్లు, చైర్మన్ల ఎన్నికపై రేవంత్ దిశానిర్దేశం చేశారు. మనదే పైచేయిగా ఉండాలని కూడా చెప్పారు. ఎందుకంటే మేయర్లు, చైర్మన్ల ఎన్నికలు అప్రమత్తంగా ఉండాలని. ఇప్పటికే కూడా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా క్యాంపు రాజకీయాలు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రధానంగా 3 మున్సిపాలిటీలకు సంబంధించి హంగ్ ఏర్పడ్డ నేపథ్యం, కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం సంబంధించినటువంటి హంగ్ ఏర్పడ్డ నేపథ్యంలో ఎక్కడ అంటే కొత్తగూడెం సంబంధించి ఇప్పటికే సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 2.5 ఏళ్ల పాటు, తర్వాత 2.5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం దక్కించుకుంటుంది. ఇక కరీంనగర్ కి సంబంధించి చాలా కీలకంగా మారింది. కరీంనగర్ సంబంధించి ఎలాగైనా ఆ కరీంనగర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయి. ఇక హంగ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పైచేయిగా సాధించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎందుకంటే 30 పైగా హంగ్ ఏర్పడ్డది. ఇప్పటికే 80 పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్నప్పటికీ మరో 30 హంగ్ ఏర్పడ్డ నేపథ్యంలో ఇటు ఎంఐఎం, సిపిఐ, ఇతర ఇండిపెండెంట్ క్యాండిడేట్లను కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించాలి. ఇప్పటి వరకు చేసినటువంటి సంక్షేమం, మరోపక్క అభివృద్ధికి సంబంధించి వాళ్ళను నచ్చజెప్పి పార్టీ వైపు మళ్లించాలి. మరోపక్క భవిష్యత్తులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేయబోయేటువంటి వ్యూహరచన పైన కూడా వాళ్ళకి వివరించాలి. వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా నెరవేర్చేందుకు వాళ్ళకు హామీ ఇచ్చి కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు సాగించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఇక ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ రోజు చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే ఈ రోజు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా చాలా కీలకం. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎక్స్ అఫీషియో ఓట్లు ఎక్కడ అవసరం లేదు. ఇప్పటికే వాళ్ళు ఎక్కడ ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి వాళ్ళ ఓట్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అన్న విషయాన్ని కూడా సీఎం స్పష్టం చేశారు. కాబట్టి ఎక్స్ఎఫ్ఈఓ బేస్ ఓట్లు చాలా కీలకంగా పోతున్నాయి. ఇక స్వతంత్రులు, ఇతర పార్టీల కౌన్సిలర్లు వస్తే వాళ్ళు పార్టీలోకి వస్తామంటే చేర్చుకోవాలని కూడా ముఖ్యమంత్రి వాళ్ళు సూచించారు. ఇక హంగ్ మున్సిపాలిటీలో 25 పైగా కాంగ్రెస్ కి దక్కే ఛాన్స్ ఉంది. దాదాపు ఇప్పటికే 80 స్థానాల పైగా దక్కినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 30 ఉన్నటువంటి హంగు ప్రాంతాలను కూడా అందులో 25కు పైగా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకునే ప్రయత్నాలు సాగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అనుకున్న దానికంటే 100 స్థానాల్లో మున్సిపాలిటీల్లో గెలవాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు ఆ యొక్క సంఖ్యకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక 8 చోట్ల క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. 8 చోట్ల కొంత బీఆర్ఎస్, బీజేపీ ఆధిక్యం చూపిస్తున్న నేపథ్యంలో కూడా వాటిని ఎలా కైవసం చేసుకోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా మంత్రాలు జరుగుతున్నాయి. ఇక పూర్తిగా కూడా ప్రధానంగా ఈ రోజు ముఖ్యమంత్రి జూమ్ మీటింగ్ లో కూడా ఇదే అంశానికి సంబంధించి నిజామాబాద్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ ఇప్పటికే 3 ఓట్ల ఆధిక్యంలో ఉందని ఇప్పటికే టీపీసీ చీఫ్ కూడా ముఖ్యమంత్రి వివరించారు. కాబట్టి నిజామాబాద్ మేయర్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోబోతుంది. జగిత్యాల అంశం, కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందికరంగా మారినటువంటి జగిత్యాల జీవన్ రెడ్డి అంశానికి సంబంధించి మీనాక్షి నటరాజన్ కూడా జూమ్ లో పాల్గొని ఇప్పటికే వాళ్ళ మధ్యలో సయోధ్య కుదిర్చేందుకు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి సంజయ్ తో పాటు అక్కడ సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి కొంత కాలంగా ఈ ఎన్నికల నేపథ్యంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో కూడా ఎవరి అభ్యర్థికి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక జరగాలి అన్న అంశానికి సంబంధించి కూడా జగిత్యాల విషయంపై కూడా అధిష్టాన నేతలు దగ్గరుండి కూడా పరిష్కరించి నిన్న ప్రజాభవన్ లో అడ్లూరి లక్ష్మణ్, మరొక
ఎవరైతే ఏసీ సెక్రటరీతో కూడా భేటీ అయ్యి జీవన్ రెడ్డి చర్చించారు. ఇక పార్టీ విధేయులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రాథమికంగా చర్చించారు. ఎవరైతే మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకే చైర్మన్లు మేయర్ల విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ కోసం లాయల్ గా పనిచేసిన వ్యక్తులకే ప్రధాన పాత్ర పోషించే విధంగా ఉండాలి అన్న విషయాన్ని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మొత్తానికైతే ఈ రోజు మరికాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ మేయర్లు మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మంత్రుల్ని ఇన్ఛార్జి మంత్రుల్ని స్థానికంగా ఉన్నటువంటి నేతల్ని కూడా అలర్ట్ చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ రోజు చాలా కీలకంగా అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా మెజార్టీ మేయర్ స్థానాలు మెజార్టీ మున్సిపల్ స్థానాలు దక్కించుకునే లక్ష్యంగా పనిచేయాలని కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా కింగ్ మేకర్లుగా మారారు స్వతంత్ర అభ్యర్థులు. సుమారు 35 మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం 181 స్వతంత్ర అభ్యర్థులు గెలవడంతో వీరంతా ప్రస్తుతం కింగ్ మేకర్లుగా మారారు. అందుకు ఉదాహరణ బైన్సా. ఇక్కడ 2 స్వతంత్రులు తమకు తొలి 2 ఏళ్లు చైర్మన్ పోస్ట్ ఇస్తేనే మద్దతు ఇస్తామని అభ్యర్థి భర్త చేసిన డిమాండ్ హాట్ టాపిక్ గా మారింది. किसी को भी यही बोल रहे कि भाई पहले के 2 साल क्यों नहीं होते चेयरमैन का पोस्ट हमको दो। ओपनली बोल रहे हमारा कोई दूसरा डिमांड नहीं है, कोई कैप्शन मेंबर कोई वाइस चेयरमैन हमारा डिमांड नहीं है। हमारा डिमांड पैसे के हालात को सुधारने के लिए हम पब्लिक में आए, पब्लिक का माइंडेड मिला हमको। हमारे 15 दिन की कैंपेन में हम 13 जगह ठहरा करें तो 4300 वोट मिले, जिसमें 2 कैंडिडेट हमारे जीते और 1 कैंडिडेट हमारा 27 वोट से हारा। बाकी कैंडिडेट जहाँ पे कैंडिडेट नहीं मिलता ऐसी जगहों पे सेकंड पोजीशन पे मेरे 4-5 कैंडिडेट। फिर भी पब्लिक का रुझान पब्लिक खेल में ये लाना रूमर्स चल रहे, रूमर से हमारा कोई ताल्लुक नहीं है। हम किसी से कोई डिमांड नहीं लिए, किसी को सिलेंडर नहीं हुए, होते भी नहीं। अब जो मेन पार्टियां है वो पार्टियां हमारा प्रेजेंटेशन एब्सेंट को देखते हुए प्लानिंग कर रहे होंगे, हमको प्रॉपर जवाब नहीं दे रहे। उनके दिल में उनके एक दूसरे के वास्ते मोहब्बत होंगी तो उन्होंने हमारे को जवाब नहीं दे रहे। पब्लिक के सामने ये बात आना, कोई एक पार्टी बोली मेरे पास इंडिपेंडेंट है, दूसरी पार्टी बोली मेरे पास है, हालांकि 2 इंडिपेंडेंट के लोग मेरे पास सुबह से शाम तक बैठे। मैं नहीं बोल रहा हूँ मेरे है बोले, उनके दिल में यही है कि हम इद्रीस भाई को जो है चेयरमैन का ऑफर आया था हम साथ थे। జగిత్యాలలో అయితే ఏకంగా 15 మంది స్వతంత్రులు గెలవగా వీరు ఎటువైపు మొగ్గితే వారే చైర్మన్ అవుతారు. జగిత్యాల పంచాయతీ హైదరాబాద్ లోని కాంగ్రెస్ అధిష్టానం వరకు వచ్చింది. జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజీవ్ గా మారింది సిచ్యువేషన్. జగిత్యాల మున్సిపాలిటీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వంతో అనుకూలంగా ఉండే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని, ఎందుకంటే బీసీ మహిళా అభ్యర్థిని అయితే అని చెప్పి భావిస్తూ మరి ఈ సందర్భంలో మా సమీల వాణి గారు మున్నూరు కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ, అట్లనే జ్యోతి గారు వారు కూడా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ, వీరిద్దరిట్లో ఎవరైనా ఒకరిని సెలెక్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అల్టిమేట్గా పార్టీ పెద్దలకు ముఖ్యమంత్రి గారికి మా నిర్ణయాన్ని మా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం. హంగ్ ఏర్పడ్డ చోట ఎక్స్ అఫీషియా ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఓట్లు కీలకం కానున్నాయి. అయితే ఈసారి ఎన్నికల సంఘం ఒక కొత్త రూలింగ్ పెట్టింది. ఏ ఎంపీ లేదా ఎమ్మెల్సీ అయినా సరే ఏ మున్సిపాలిటీలో ఓటర్గా నమోదై ఉన్నారో అక్కడే ఓటు వేయాలి. గతంలో లాగా నచ్చిన చోట ఓటు వేయడానికి వీల్లేదు. ఇది కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలను దెబ్బతీసేలా కనిపిస్తుంది. ఇకపోతే చైర్మన్ లేదా మేయర్ పదవులు అందరికీ రావు. ఇప్పటికే ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. కరీంనగర్ బీసీ కేటగిరీకి రిజర్వ్ అయ్యింది. మొత్తం 10 కార్పొరేషన్లో 4 మహిళలకు, 1 ఎస్సీ, 1 ఎస్టీకి కేటాయించారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో 8 వార్డుల్లో అభ్యర్థులు కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో గెలిచారు. మహబూబ్ నగర్ 53వ వార్డు అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ పై కేవలం 1 ఓటుతో గెలిచారు. కొల్లాపూర్లో 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ పై 1 ఓటుతో గెలిచారు.
ఇలాంటి ఫలితాలు రీకౌంట్లు గొడవలకు దారితీశాయి.